వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నా జీవితం పెద్దపల్లి ప్రజలకే అంకితం, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ. ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు. నిరుపయోగంగా మందమరి మున్సిపాలిటీ చెత్త ఆటోలు. మళ్లీ అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటా, కొప్పుల ఈశ్వర్. ఆలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈ రోజు మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నిన్న పెద్దపల్లిలో నామినేషన్ వేయడం జరిగిందని, అక్కడ ప్రజల నుంచి విశేషమైన స్పందన కనిపించిందని, ఎందుకంటే గతంలో రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల యొక్క మనలను పొందడం జరిగిందని, మళ్లీ అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటారని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Long live, long live. Isharanna long live. Long live, long live. Isharanna long live. ఈ రోజు నా జన్మదినం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దర్శనానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు పొద్దుటి నుంచి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి నా మిత్రులు, ఆప్తులు, అదేవిధంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నిన్ననే పెద్దపల్లిలో నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ చేసినటువంటి సందర్భంగా దాదాపుగా వేలాదిగా తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడం కూడా జరిగింది. ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపుగా 2 సార్లు అన్ని వర్గాలను కలవడంతో పాటు 3వ పర్యాయం కూడా ప్రజలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన మాకు కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల యొక్క మనసును దోచుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు నాయకులు. ఈరోజు ప్రభుత్వం మారింది. ప్రభుత్వాలు మారుతుంటాయి, అది సర్వసాధారణం. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో పేద ప్రజల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, ఇతర వర్గాల కోసం కావచ్చు అమలు చేసినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఒక కొత్త కార్యక్రమాలను ఇంకా ఆ గవర్నమెంట్ కంటే కూడా గొప్పగా చేయాలని ఎవరైనా ఆలోచన చేస్తుంటారు. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాటలేమో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు, చేతలకు వచ్చేసరికి మాత్రం కూలబడ్డారు. అది చేయాలనే ఉద్దేశం లేదా, లేకపోతే చేస్తేంది చేయకపోతేంది మేమైతే అధికారంలోకి వచ్చినాం కదా అని అనుకుంటున్నారా మనకు తెలియట్లేదు. కానీ 4 నెలలే అవుతుంది. 4 నెలల కాలంలో ఈరోజు చూస్తే అస్తవ్యస్తమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఏందయ్యా ఇట్లా అంటే మేము ఎవడన్నా ప్రశ్నిస్తే తంతం కొడతాం అని బెదిరిస్తున్నాం. తర్వాత బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ పోలీస్ కేసులు పెడుతున్నారు, నాయకులను భయభ్రాంతులను చేస్తున్నారు, ఇతర పార్టీల నాయకులను దౌర్జన్యాలు కొట్టిస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు చూసినట్టయితే ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఎవరి పని వాళ్ళు చేసుకొని
అభివృద్ధి పైననే సంక్షేమం పైననే ధ్యాస పెట్టి 1,20,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి 3,20,00,000 ధాన్యం పండించేటువంటి పరిస్థితి కోసం పోరాడినటువంటి తల్లాడినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం. ఈరోజు ఎవడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఎక్కడ నెగిటివ్ వాయిస్ వస్తుంది, అది సోషల్ మీడియానా లేకపోతే ఇంకో పార్టీ నాయకుల వాళ్ళని టార్గెట్ చేసి కొట్టడం, కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా బెదిరించడం, ఇవన్నీ కూడా చేస్తారు. ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం జగన్ పై గుల్కరాలతో దాడి బాధాకరమని, ఎవరి సింపతి కోసం రాళ్లతో కొట్టించుకోరని కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇంతియాజ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిలు చెప్పారు. ఈ రోజు కర్నూలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇంతియాజ్ బాషా, ఎస్వి మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ సింపతి కోసమే డ్రామాలాడే వ్యక్తి కాదని, 130 సీట్లకు పైగా వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయని, మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బీసీ సంఘాలు, బీసీలో ఉన్న బీసీ వాళ్ళకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాము. మాతో పాటు టౌన్లో, జిల్లాలో చేరడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. పెద్దలు అనుమతిస్తే వారిని కూడా వైఎస్ఆర్సీపీలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలులో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం స్థానిక కుప్పం పట్టణం ఎంఆర్ఓ ఆఫీసులకు వేలాది మంది ప్రజలతో నారా భువనేశ్వరి గారు చంద్రబాబు గారి తరఫున నామినేషన్ దాఖలు వేయడం జరిగింది. మొదటగా లక్ష్మీపురం నందున్న వరదరాజేశ్వరి ఆలయంకు వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకొని, అలాగే లక్ష్మీపురం మసీదులో నమాజ్లో పాల్గొని, తర్వాత బాబునగర్ చర్చి నందు ఫాదర్ చేత ప్రార్థనలు చేసుకుని, తిరుపతి గంగమ్మకి దండం పెట్టుకుని, అక్కడి నుంచి ప్రజల సమక్షంలో భారీ రోడ్ షో నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీసులోనికి నామినేషన్ వేయడానికి ప్రవేశించారు. 27వ వచనంలో ఆ మాట ఉంటుంది. నేను చదివి వినిపిస్తానండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను అని నియమింపబడేను, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. మనుషులు ఎన్నిసార్లు చనిపోవాలండి? మనం ఎన్నిసార్లు? ఒకసారి పడతాము, ఒకసారి చనిపోతాము కదా. చనిపోయిన తర్వాత పాతిపేట పడతాము, ఆ తర్వాత మన శరీరం కులిపోతుంది, అంతా మన్నైపోతుంది. ఆ తర్వాత ఎముకలు మేవుతాయి. మీరు శ్మశానంలో పోయి వెలిగినారంటే, ఒకవేళ శవాలు తవ్వినారంటే ఏముంటుంది అక్కడ? ఎముకలు మాత్రం ఉంటే వేరే ఏముండదు అక్కడ. కానీ ఆత్మ అది దయచేసి దేవుని దగ్గరికి వెళ్తుందంట. పరిశుద్ధ గ్రంథం అదే బోధిస్తూ ఉంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మనకు ఆత్మ, శరీరము, ప్రాణం 3 ఉంటున్నది. మన శరీరం పోతుంది, ప్రాణం పోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని దగ్గర తీర్పు ఉంది. ప్రతి ఒక్కరూ మనుషులు ఒక్కసారి మృతి పొందవలేను, ఆ తర్వాత ఏముందంట? తీర్పు ఉంది. ఆ తీర్పు ఎక్కడ జరుగుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఆ తీర్పు ఎక్కడ ఉందో. ఇవన్నీ దేవుని మాటలండి, నా సొంత మాటలు కాదు. దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు చదివి వినిపిస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. శరీరములో ఈ లోకములో జీవించినంత కాలం మనం ఈ శరీరములో ఏమి చేస్తామో, అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, వీటన్నింటి కొరకు ప్రతిఫలం పొందడానికి మనం అందరం ఎక్కడ నిలవాలంటే క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదుట నిలవాలి. ఎప్పుడు జరిగేదంటే చనిపోయిన తర్వాత జరిగేది. మనం బ్రతికున్నప్పుడు కాదు. బ్రతికున్నప్పుడు ఏం చేస్తామో అది చనిపోయిన తర్వాత దానికి లెక్క చెప్పాలా. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది మార్గం చూపించడానికి వచ్చినాడు. అంటే నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు.
జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో వారి నాయనమ్మ అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్థం ధర్మపురి ప్రజల కోసం ఉచిత మంచినీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ని శనివారం రోజున ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మపురి ప్రజలకు ఉచితంగా నీరు అందించాలన్న ఉద్దేశంతో రాజేష్ వాటర్ ట్యాంకర్ని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నామని, ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, త్వరలోనే ధర్మపురికి శాశ్వత నీటి పరిష్కారాన్ని చూపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తమ్ముడు మున్నూరు కాపు సంఘానికి అధ్యక్షుడు నా శ్రేయభిలాషి, వారి యొక్క నాయనమ్మ అమ్మమ్మ చీపురిశెట్టి సాయమ్మ నారాయణ, చీపురిశెట్టి గంగమ్మ నారాయణ, వారి జ్ఞాపకార్థం తీవ్రమైన ఎండలున్నాయి. మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఏదైతే ఈ ఎండ తీవ్రతతో నీటి మట్టం పడిపోయింది, గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది, నా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి వారి మిత్ర బృందంతో మా ప్రాంత ప్రజలకు మేము నివసించే మా వాడలకు కూడా ముఖ్యంగా ఎవరికి ఇబ్బంది కావద్దని చెప్పి స్వచ్ఛందంగా వారి నిర్ణయం తీసుకున్న దాన్ని మేము శాసనసభ్యులుగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజలకు మంచి జరిగే విషయం లోపల స్వచ్ఛంగా వాళ్ళ సొంత పైసలతో వాళ్ళ మిత్రులు కానీ వారికి ఉన్నటువంటి కష్టాదిత్యంతో ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చిండ్రు. మేము గెలిచి 4 నెలలు అయితే ఇక్కడ ప్రజల దయతో ఆ ధర్మపురి లక్ష్మీనరసింహ ఆశీస్సులతో మేము గెలిచి 4 నెలల లోపల గత ఈ 2 నెలల లోపల సుమారు ఒక 7 నుంచి 8 సార్లు జిల్లా కలెక్టర్తో, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో, మున్సిపల్ కమిషనర్ అండ్ పబ్లిక్ హెల్త్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా సుమారు 1,50,00,000 రూపాయలు నేను ఏసీడీపీ నిధులు కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కోసం కేటాయించడం జరిగింది. మాకు బాధాకరం ఏంటంటే మన గోదావరి తలాపుకుంటుంది, మనకు ధర్మపురి నీళ్ళు రావాలంటే ఎక్కడికి పోవాలంటే మనం డబ్బా పోతే డబ్బా నుంచి మిషన్ భగీరథ ద్వారా ఇక్కడ నీళ్ళు రావాలి. గత 10 సంవత్సరాలు పాలకులు ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రభుత్వం ఉన్నవాళ్ళు ఎందుకు శాశ్వత పరిష్కారం చేయాలని మాకు బాధ అనిపిస్తుంది. ఈరోజు మన ప్రాంతానికి సంబంధించిన నీళ్ళ విషయంలో కూడా కనీసం మంచినీటి సౌకర్యాన్ని ఇచ్చే బాధ్యత ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకు ఉంటుంది. ఇవాళ మేము 4 నెలలు అవుతుంది ఆ ప్రభుత్వానికి వచ్చి. మేము ఎన్నిసార్లు అంటే మున్సిపల్ కమిషనర్తో కానీ, పబ్లిక్ హెల్త్ ఏఈ గారితో కానీ, మున్సిపల్ ఏఈ గారితో కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఈఈ గారితో కానీ, జిల్లా కలెక్టర్ గారితో పర్యాలని మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా ఈసారి దేవుడు చల్లగా చూడక పోయినసారి సెప్టెంబర్లో, నవంబర్లో వర్షాలు తక్కువ పడి అటు ఎస్ఆర్ఎస్పీలో నీటి మట్టం పడిపోయింది, ఇటు గోదావరిలో నీటి మట్టం పడిపోయింది, మన తీవ్రమైన ఇబ్బందుల పాలన. మరి ఏదేమైనా కూడా మిషన్ భగీరథ ద్వారా డబ్బా నుంచి ఇక్కడ పైప్ లైన్ ద్వారా నీళ్ళు రావాలి. నీళ్ళు సక్రమంగా వస్తే ఎక్కడ ఇబ్బంది జరగకుండా వస్తే నీళ్ళు తాగుతుంది తప్ప తాగం. రాబోయే కాలంలో ఇక్కడ శాసనసభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియమించిన విప్పుగా నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను. మా ధర్మపురి మున్సిపల్ అతి కొద్ది రోజుల లోపల ఈ మంచినీటి కోసం శాశ్వత పరిష్కారాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో కానీ, ఇక్కడ ఇంజనీర్లతో కానీ, ఈ డిపార్ట్మెంట్ ఇంజనీర్తో చర్చించి శాశ్వత పరిష్కారానికి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ళకు సంబంధించిన ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత నాదే అని చెప్పి మనవి చేస్తున్నా. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలు తమ్ముడు స్వచ్ఛందంగా ఆలూరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనని మళ్లీ మీ గడపకు వరకు తెలుస్తుంది. మీ బిడ్డ వైఎస్ షర్మిల, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ప్రతి పేద ఆడబిడ్డలకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తాం, ఉపాధి హామీ కూలీలు దాదాపు 400 రూపాయలు చేస్తామని తెలిపారు. యువతకి ఉద్యోగాలు, పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000 కావాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు. ఇల్లు లేని వారికి 5 లక్షలు ఇస్తాం, టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కిషోర్ ని, ఎంపీ అభ్యర్థి రాంపులయ్య యాదవ్ ఇద్దరిని తలా ఒక ఓటు వేయించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వైఎస్ షర్మిల అభ్యర్థించారు. ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. ఎన్నికలు వచ్చేసాయన్నా, అవునా?
ఏది వేడిగా ఉంది? ఎండాకాలమా ఎన్నికల? 4,000 5,000 పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు. అమ్మా మేము చెప్తున్నాం, ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి పేదింట మహిళకి 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ కింద ప్రతిరోజు కనీస వేతనం 400 రూపాయలకు తక్కువ లేకుండా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, పెన్షన్ మళ్ళీ 4,000 కావాలన్నా, వికలాంగుల పెన్షన్ 6,000 కావాలన్నా, ఇల్లు లేని వారికి ఒక పక్క ఇల్లు 5 లక్షలతో ఇల్లు కావాలన్నా, ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ మూర్ఖులకి అహంకారులకి ఓట్లు వేయకండి. మీ ఓటును వృధా చేసుకోకండి. ప్రజల పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మీకు సేవ చేస్తారో రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కిషోర్ గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బిడ్డ ఇక్కడ ఉండే బిడ్డ, పక్కనే ఉంది ఊరు. మీ ఊరు పేరేమమ్మా? ఆశీర్వదించండి. హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అలాగే ఎంపీ అభ్యర్థి, మీ ఎంపీ అభ్యర్థి ఇందాక చెప్పిన మాట, టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కడుతుంది. లేదు అంటే ఈయన సొంత డబ్బులు వేసుకొని కడతానని మాట ఇచ్చారు మీకు. గెలిపించండి అన్నా. ఇలాంటి ప్రజా నాయకుల్ని, ప్రజలకు సేవ చేయాలనుకున్న నాయకుల్ని గెలిపించండి. మీకు మీ బిడ్డలకు మేలు జరుగుతుంది. రాంపుల్లయ్య యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి. రెండింటి మీద, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా, హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అమ్మను, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అయ్యను మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మ గుర్తు ముఖ్యం తల్లి. హస్తం గుర్తు, చెయ్యి గుర్తు. చెయ్యి లేకపోతే ఏమీ లేదు. ఏమా చెయ్యి గుర్తు మర్చిపోకండి. అన్న హస్తం గుర్తు, అన్న రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు. అన్న ఆశీర్వదించండి, అన్న ఆశీర్వదించండి, అమ్మ ఆశీర్వదించండి. ఉంటా తల్లి, ఉంటాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినం సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ కార్యాలయంలో ఇన్ఛార్జి అవునూరి దయాకర్రావు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా అభివృద్ధికి తోడ్పడుతూ చేసిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని, ఐటీ రంగంలో హైదరాబాద్ని దేశంలో మొదటి స్థానంలో నిలిచేలా చేసిన ఘనత బాబు గారికే చెందుతుందన్నారు. చేస్తా జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బాబు, జై జై బాబు, జై బాబు, జై బాబు. కేక్ ఇటు చూడు. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బాబు.
బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు ఇప్పుడు మీరంతా కేక్ కదా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినాన్ని సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో మా కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే పుట్టిన పార్టీ తెలుగుదేశం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు కూడు గూడు గుడ్డ అనే నిదానంతో పార్టీని స్థాపించినప్పుడు కేవలం సంక్షేమమే సరిపోదు, బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి కూడా కావాలనే ఉద్దేశంగా విద్యారంగం కానీ ఉపాధి పరంగా కానీ ఆలోచన చేసి ఒక విజన్ ఉన్న నాయకుడిగా విజన్గా ప్రతి డివిజన్తో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి తర్వాత హైటెక్ సిటీని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల పిల్లలను చదివించి వాళ్ళకి ఎక్కువ జాబులు వచ్చేదానికి అవకాశాలు చూపించిన బాబు గారు జన్మదినాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషం. ఒకప్పుడు మనం గ్రామాలలో చూసినట్టుంటే ప్రతి ఇంటి నుంచి మస్కట్కు పోయిండు మావాడు, లేబర్ పని పోయిండు అనే విధంగా చెప్పుకునేవాళ్ళు. బాబు గారి విజన్ మూలంగా ఊళ్ళోకి ఎక్కడికి వెళ్ళినా మావాడు సాఫ్ట్వేర్ అయ్యాయి, వాళ్ళ కెనడాలో ఉన్నాడు, యూఎస్ఏలో ఉన్నాడు, యూకేలో ఉన్నాడు అనే గొప్పగా చెప్పుకొని వాళ్ళ ఆర్థికంగా కూడా చాలా పరిపుష్టంగా అయినారు. అట్లాంటి నాయకుని జన్మదినాన్ని జరుపుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన మా మిత్రులందరికీ శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు. మార్చిలో కీర్తిశేషులైనటువంటి నందమూరి తారక రామారావు గారు బడుగు వర్గాల బలహీనత కొరకు ఈ పార్టీని స్థాపించి ఆ రోజు మరియు ప్రజలే దేవుళ్ళు అదే అనుకుంటూ ఆ రోజు స్థాపించిన తర్వాత మరియు కీర్తిశేషులైనటువంటి ఎన్టీ రామారావు గారు తర్వాత ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరియు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా అయి అక్కడ ఎన్నో సేవలు చేసి మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా విజన్ స్థాపించింది ఆయనే. హైటెక్ విధానం కూడా చేసింది ఆయనే. మరియు బడుగు బలహీన వర్గాలకు ఎంటెకే కానీ ఐటీ రంగంలో ఎంతో ఆరితేరినటువంటి పిల్లలకు మన ఇండియా నుంచి దుబాయ్ కానీ, మస్కటే కానీ, సౌదీ అరేబియా కానీ, ఎన్నో అమెరికా, బ్రిటన్ దేశాలకు పోకుండా చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వారి సేవలు ఇప్పుడు మళ్ళీ 74వ సంవత్సరంలో మనం చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. మరియు ఈరోజు ఘనంగా మనం ఈడ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు 74వ సంవత్సరం జరుపుకుంటూ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మనం చూడబోతున్నాము. మరి వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి 74వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవును దయాకర్రావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఆయన ఆయుధారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి, అలాగే మున్ముందు ఆయన సేవలను తెలుగు రాష్ట్రాలకు కాకుండా దేశంలోనే ఒక గొప్పగా ఆయన రాజకీయాన్ని అవలంబించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.